ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వింటున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తనల గ్రంథము 120వ కీర్తన 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మృత్యుంజయుడు, మృతిని గెలచి తిరిగి లేచినవాడు, యుగయుగములకు సజీవుడు, యుగయుగములు ఉండువాడు. మనము శ్రమలో ఉన్నప్పుడు, ఎలాంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, పిలిస్తే మన యొక్క మొరను వినేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి సృష్టిని సృజించిన దేవాతి దేవునికి సమస్తమును కూడా తెలుసు. ఆయన మాత్రమే రక్షణ కలుగు చేయువాడు, ఆయన మాత్రమే ఆశ్రయుడు, ఆయన మాత్రమే మనము నమ్ముకునదగినటువంటి సహాయకుడు. ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబును ఇచ్చేవాడు ఆయనే, ప్రతి ఒక్క మొరను కూడా వినేవాడు ఆయనే అండి. మరి ఇక్కడ యోనా మొరపెడుతూ అంటున్నాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడండి. యోనాను మనము గమనిస్తే, మరి దేవుని యొక్క మాటను కాదని, దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే ఆ మాట కాదని తర్షీసుకి ప్రయాణమైపోయి వెళ్ళిపోతున్నాడండి. దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు, మరి ఆ యొక్క సముద్రంలో మార్గమధ్యంలో ఉండగా ఉపద్రవం అనేది వచ్చినప్పుడు, మరి యోనాను తీసుకువెళ్ళి ఎత్తి సముద్రంలో వేసినప్పుడు చేప గర్భములో ఉండి అతడు తన యొక్క తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడుచు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను పాతాళ గర్భంలో ఉన్నానయ్యా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు అని చెప్పి యోనా దేవాతి దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు యోనా యొక్క ప్రార్థనను ఆలకించాడండి. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత శ్రమలో ఉన్నా, ఎట్టి బాధల్లో ఉన్నా సరే, నీవు ప్రార్థించిన దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడండి. ఆయన జవాబిచ్చేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో మాట్లాడేవాడు. ప్రతి ఒక్క శ్రమలన్నింటిలో నుంచి మనల్ని విడుదల కలుగు చేసేవాడే మన దేవాతి దేవుడు. ఆయన కునుకడు నిద్రపోడు, నిరంతరము కునుకక నిద్రపోక ప్రతి క్షణము కూడా మనలను కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చుచున్నాడు. మరి నీకన్నీ ఉన్నప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ నీతో ఉంటారు. కానీ ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదనుకోండి, నిస్సహాయ స్థితిలోని మీరున్నారనుకోండి, సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా రారండి. అన్నీ ఉంటే అందరూ నీ దగ్గర ఉంటారు, కానీ ఏమీ లేనటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు నీ దగ్గర ఉండరు. ఎలాంటి పరిస్థితులైనా సరే నీ చేయి విడవడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు సహాయం చేయరేమో, కానీ నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ యొక్క స్థితిగతులు ఏవైనా సరే, నువ్వు నమ్మి ఆయనకు మొరుపెడితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నీకు జవాబిస్తాడు. ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు నీకు విడుదల కలుగ చేస్తాడు. నా ఆపత్కాలమందు నేను నీకు మొరుపెడతాను, నా ఆపత్కరమైన పరిస్థితుల్లో నేను యెహోవాకు మొరుపెడతాను అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరి యోనా విశ్వాసముతో ప్రార్థిస్తే దేవుడు రక్షించాడండి. మరి యోనాను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు కదా. మనము కూడా, ఎందుకంటే మనం ఆరాధిస్తుంది కూడా సజీవుడైన దేవాతి దేవుణ్ణి. ఎలాంటి పరిస్థితులైనా, ఒకవేళ అవి అనారోగ్య పరిస్థితులే కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మరి బిడ్డలని యొక్క మాట వినకుండా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండవచ్చేమో, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిగతి అయినా సరే ఆయన నీతో ఉన్నాడన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఎలాంటి శ్రమలైనా సరే దేవాతి దేవునికి మొరపెడితే ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. మీ యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించి ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి నమ్మిక ఉంచి విశ్వాసముతో దేవుని యొక్క సహాయము కొరకు, ఆయన యొక్క క్రియల కొరకు కనిపెడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, కృపగలిగిన దేవా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని వాక్యము చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు. వాక్యం వింటున్న బిడ్డలు నా తండ్రి శ్రమలో మీ సన్నిధిలో మొరుపెట్టుకొనిచుండగా ప్రతి ఒక్క విజ్ఞాపనను, ప్రతి ఒక్క ప్రార్థనలను, మనవులను మీరు ఆలకించి అంగీకరించండి. ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి గొప్ప జయమును, విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల పట్ల మీ యొక్క కార్యములను మీరు జరిగించి నీ కృపతో నింపి నడిపించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క పరిస్థితులన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేసి మీ కృపతో నింపి నడిపించి
బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక.